సో గైస్ వినేది మెయిన్ ఛానల్ పోవడానికి రీజన్ ఏందో మాకు ఇప్పుడు తెలిసింది. కక్ష కట్టి పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ కేసు అయితే ఫైల్ చేయించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన తర్వాత వినయని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 11:58 కి మెయిల్ వచ్చింది. 12 o'clock ఛానల్ ఎగిరిపోయింది. ఇది ఒక ఆర్టికల్ వినయ్ గురించి వచ్చింది. పిల్లలు ఎంత జల్దీ పెద్దగా అవుతుంది నీకు అర్థమవుతుందా? ఇంక జైలే కావాలంట, జైల్ సెటపే కావాలంట. అరే మనం ఫోటోషూట్కి వచ్చినామా మీ టాయ్స్తో ఆడుకోవడానికి వచ్చినామా? వచ్చేటప్పుడే చెప్పినా కదా మీకు, ఆ ఫ్రంట్ సీట్ కోసము నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు ఇద్దరు నన్ను బతకనియ్యారని చెప్పేసి, అమేష్ నాకు ఫ్రంట్ సీట్ ఈనా, నాకు దాడ పక్కన కూర్చోబుద్ది అవుతుంది ఒక్కసారన్నా. వెల్కమ్ టు కుయా వ్లాగ్స్. సో ఈరోజు సండే అంటే తెలుసు కదా అందరికీ హాలిడే. వీళ్ళిద్దరికి హాలిడేస్. సో బెడ్ మీద చూడండి ఏమేమి పెట్టిరు, ఏమేమి చేస్తారు అని చెప్పేసి. వీళ్ళకి ఏం పనిపాటు ఉండదు. అగో ఇది తీస్తారు, వేస్తారు. అసలు వాళ్ళ దగ్గర ఎన్ని పావులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఇగో ఇట్లా ప్రిజర్వ్ చేసుకుంటా ఉంటారు. దాంట్లో ఏం చేస్తున్నా గ్లాస్ కూడా దాని లోపల పెడతావా? వద్దు నాన్న తీ. గ్లాస్ స్పూన్ కూడా నా నాన్న దాని లోపల. అదేంది అవి చెప్పు, ఏందది? దేనికి కాదు, దేనికి రా గ్రీటింగ్ కార్డు? దేనికి చెప్పు. అరే చెప్పురా. వావ్. సో హబీష్ గాడు డ్రాయింగ్స్ చాలా మంచిగా చేస్తాడు, కలరింగ్ కూడా. సో ఇవన్నీ సరే. సో ఇవన్నీ వాడు డ్రాయింగ్స్ చేసుకుంటా దాని లోపల జాగ్రత్తగా పెడతాడు. అవన్నీ పేపర్లు ఉన్నవన్నీ వాడి డ్రాయింగ్సే. సో వాడు ఏం చేస్తాడంటే అన్నీ దాచిపెట్టుకుంటాడు, అంటే ఇట్లా ప్రిజర్వ్ చేసుకుంటాడు జాగ్రత్తగా. ఇరియాన్స్ గాడు ఏమో ఏ టాయ్స్ చేసినా దాని కింద పడేస్తూనే ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ. మా అవిష్ గారు జాగ్రత్తగా పెట్టుకుంటాడు అన్నీ కదా అవిష్? కుక్కీ నీ టాయ్స్ నీది వేరేది పెట్టుకోరాదు నాన్న. అగో ఇట్లా పడేస్తూ ఉంటాడు. ఏ టాయ్స్ ఇప్పించినా ఇంక విలువనే ఉండదు. ఇట్లా ఇట్లా చేస్తాడు. వినే పిల్లలు ఎంత జల్దీ పెద్దగా అవుతుంది నీకు అర్థమవుతుందా? ఇంత చిన్నగా ఉండే వాళ్ళు ఇప్పుడు చూడు ఇంత పెద్దగా అయిపోయిండు. అవును చాలా పెద్దగా. ఇక్కడ రావి వినే వాళ్ళకి ఫంక్షన్ పోవడానికి ఎట్లయినా డ్రెస్ వేసిన, నేను కూడా రెడీ అయ్యాను. ఒక చిన్న ఫోటోషూట్ తీసుకుందాం కదా వినాగు. ఒక చిన్న ఫోటోషూట్ తీసుకుందాం వినే. వాళ్ళని చూసి నవ్వుతావో మురుస్తావో ఏమో కానీ ఫోటోషూట్ తీసుకుందాం పిల్లలు. ఫంక్షన్ కి లేట్ అవుతుంది, అది అయినాక అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోదాం. అత్తమ్మా పిల్లలకి డ్రెస్ వేసినా కదా ఫంక్షన్ వెళ్ళడానికి, అట్లనే ఫోటోషూట్ తీసుకుందాము అని చెప్పేసి అంటున్నా వినయ్కి. వాళ్ళ మెమరీస్ అంతా వెళ్ళిపోతుంది చూడు, ఇంత జల్దీ ఇంత పెద్దగా అయిపోయారు. తీసుకోండి అదే చెప్తున్నా, ఫోటోషూట్ కి తీసుకోబో అని చెప్పేసి అంటున్నా. తీసుకోబోతాడు నువ్వు చెప్పంగా ఆయన అదే అంటున్నా, తీసుకోబో అని చెప్పేసి అంటున్నా. నువ్వు ఆర్డర్ ఇచ్చినావు కదా, తీసుకోబోతాడు. ఎందుకు తీసుకోబోడు? సరే పోయిరండి నడు. వస్తున్నా నాన్న, వీళ్ళకి బయట ఎక్కడన్నా పోవాలంటే ఇట్లుంటది కార్ నాన్న. మెల్లగా మెల్లగా మెల్లగా. అవునా? ఫంక్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయి మేము ఫోటోషూట్ కోసము. వినయ్ పర్టికులర్ ఉండే ఫంక్షన్ అయిన తర్వాతనే ఫోటోషూట్కి వెళ్దాము అని చెప్పేసి. సో స్టార్ట్ అయితే అయిపోయినాయి మేము ఫోటోషూట్ చేయించుకోవడానికి. ఈ ఫ్రంట్ సీట్ ఎప్పుడు అంటే ఎవ్రీ వైఫ్కి ఒక కోరిక ఉంటుంది, హస్బెండ్ పక్కన కూర్చోవాలని చెప్పేసి ఫ్రంట్ సీట్లో. సో నాకు అంటే మేము వెళ్ళేదే తక్కువ. సో అంటే ఆ తక్కువ టైంలో నాన్న ముందు కూర్చోవాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటా. కానీ ఈడున్నాడు చూడు, ఈడు నన్ను ఎక్కువ అసలు కూర్చొనియాడు. ఇప్పుడు నేను ముంగట కూర్చున్నా కదా, వచ్చేటప్పుడు చూడు ఎంత కోపంతో చూస్తాడు. నాకు ఫ్రంట్ సీట్లో నేనే కూర్చోవాలి, డాడా పక్కన నేనే కూర్చోవాలి అని చెప్పేసి అంటాడు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చున్నా కదా, నెక్స్ట్ ఇప్పుడు వాడు కూర్చోవాలి రిటర్న్ అప్పుడు కదా అవి. అందుకే ఆ ముఖం పెట్టి నేను ముంగట కూర్చున్నా అని చెప్పేసి. సో మేమైతే వచ్చేసినాము ఫోటో స్టూడియోకి అయితే వచ్చేసినాం మేము. సో ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయంటే సెట్స్
వీళ్ళిద్దరు ఫోటో తీసుకుంటారు. ఇంత మంచి సెట్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్. జైల్ది ఇక్కడ జంగల్ థీమ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏమో అవుతుంది. సో అక్కడ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా ఇక్కడ తీసుకుంటాం మేము. ఎక్కడ వచ్చినా చాలు వీళ్ళు అల్లరి స్టార్ట్ అయిపోతుంది. గన్ను తీసుకుంటారు. గన్ను రే పెట్టుర్రు. అది రియల్గానేమో. రియల్గానా విష్? అది ఫేక్ గానా? కుకి కుకి ఎవరిని షూట్ చేస్తావే? ఏడొచ్చినా ఇలా ఇదే ఉంటుంది. ఏంది అది? జైలు లోపల పోయి కూర్చుంటావా? చూడండి దీని లోపల పోయి జైలు లోపల పోయి ఆడుకుంటుండే. ఈడేమో ఏమో బుక్ తీసుకొని ఏం రాసినావు దీంట్లో? చేయొద్దా? అయితే అన్న నువ్వు జైలు వేసినావా? అదే వాళ్ళందరం జైలు వేసి అయ్యే గన్తో షూట్ చేయొద్దు కుకి. నో నో నో. దొంగనా? గైస్ మేము మా ఇంటి దగ్గర ఉన్న చోటా భీమ్ కిడ్స్ స్టూడియోకి అయితే వచ్చాము. ఇది నాగోల్లో ఉంది. సో ఇది దగ్గరలోది కాబట్టి వచ్చాము. ఎందుకంటే వీళ్ళ ఫోటోగ్రఫీకి అంటే కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ చాలా బాగుంది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. ఏ సెట్స్ చూస్ చేసుకోవాలో మాకు అర్థమైతే లేదు. నేనైతే అన్నీ చెక్ చేస్తే అన్నీ మంచిగా ఉంది. ఇది చూపిస్తా పిల్లలు ఏం చేస్తారు అని చెప్పేసి. చేస్తుర్రా దీని లోపల? నువ్వు క్యాప్టెన్ వా? నువ్వు? సో ఇది ఒక సెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. చాలా యూనిక్ ఉంది సెట్. ఇది రియలిస్టిక్గా ఉంది. అరే చాలు నడు. నువ్వు బీచ్లో వండుకుంది చాలు. నడు దా పోదా. ఫోటో తీసుకున్నాడు. మా అవిష్ గారు అయితే రెడీ అయిపోయింది ఫోటోషూట్కి. ఫోటో తీస్తున్నారు. అండ్ అక్కడ చూడండి ఇంకి జైలే కావాలంట. జైల్ సెటపే కావాలంట. నడే అక్కడ నడు. నడు పన్న పక్కన నిలబడిపో. అన్న చూడు ఎంత క్యూట్గా నిలబడ్డాడు. ఇక్కడ నిలబడు. అన్న పక్కన నిలబడు. అన్న పక్కన నిలబడు. రియాన్స్ విష్ రియాన్స్ వాళ్ళు కొత్త సెట్స్కి వచ్చిర్రు. ఇక్కడ అది ఊపుతారు ఎవరన్నా. ఇది చూడు. వద్దు నాన్న అట్లా పడేయద్దు. వద్దు ఊపడానికి వస్తలే పడిపోతావేమో. వద్దు నాన్న వద్దు చాలు. వద్దు అవి. ఫోటోషూట్ అయితే అవుతుంది ఇప్పుడు. అవి బిహేవ్. సో ఉషా స్ట్రగల్ అవుతుంది వీళ్ళకి, ఎస్పెషల్లీ చిన్నోనికి ఫోటోషూట్ చేయించడానికి. అరే మంచి నిలబడు. చెత్త ఇప్పిస్తారా నీకు? కాదు. అరే మనం ఫోటోషూట్కి వచ్చినామా మీ టాయ్స్తో ఆడుకోవడానికి వచ్చినామా? మంచి కూర్చోరి. మంచి కూర్చోరి. సరిపోతలేదా? కూర్చోరా. మంచి కూర్చో. ఇంకొక సెట్లో ఫోటో తీస్తున్నాం వీళ్ళది. మరి అంటాడైతే కోతి నంబర్ 1 జూ పార్క్లా. మా అవిష్ గారు మాట వింటాడు. ఏంటంటే రియాన్స్ గారితో పెద్ద ప్రాబ్లం ఉంది మాకు. నెక్స్ట్ థీమ్కి వచ్చినాము. కార్స్ అంటే పిచ్చి. సో కింద అయితే షూట్ అయిపోయింది. ఇంకా మీద కూడా ఉందంట. మీద వేరే సెట్స్ ఉన్నాయంట. సో మా తర్వాత వేరే ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తుండే. సో అందుకే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి మేము మీదికి వెళ్తున్నాము. ఇక్కడికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్
సెట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి ఇక్కడ సెట్స్. ఒక సెట్, సో ఇది లాస్ట్. సో ఇక్కడ ఏం అవసరం లేదని చెప్పేసి వెళ్తున్నాం మేము. వెళ్ళిపోతున్నాం ఇంటికి. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే అయిపోయింది ఇద్దరిది. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, వర్షం కూడా ఫుల్ పడుతుంది. సో ఇప్పటిదాకానే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడే చెప్పినా కదా మీకు, ఆ ఫ్రంట్ సీట్ కోసము నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు ఇద్దరు నన్ను బతకనియ్యారని చెప్పేసి చూపిస్తా మీకు. నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చొనియ్యారు, నేను ఒక్కదాన్ని ఎంకలు కూర్చున్నా, వీళ్ళిద్దరు ముంగట కూర్చున్నారు. ఇది ఉంటుంది ఇలాతోని. అరే నాకు ఎందుకు ఇయ్యారు ఆ ఫ్రంట్ సీటు? ఎందుకు ఇయ్యారు అమీష్? నాకు ఫ్రంట్ సీట్ ఈనా, నాకు దాడ పక్కన కూర్చోబుద్ది అవుతుంది ఒక్కసారన్నా. ఇట్లా చేస్తారు ఇద్దరు గలీజ్ వాళ్ళు. వర్షం పడుతుంది ఇంటికి వెళ్ళే టైంలో. సో గైస్, వినేది మెయిన్ ఛానల్ పోవడానికి రీజన్ ఏంటో మాకు ఇప్పుడు తెలిసింది. ఏంటంటే వినేది స్కామ్స్ అన్నీ ఉంటుంది కదా, దాన్ని అన్నిటిని బయట పెడుతుండే కదా. సో ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒక పార్టీ వచ్చింది వినయ్ దగ్గర. ఏమని అంటే వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారంట. అప్పు తీసుకొని వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు. సో వినయ్ దగ్గర వచ్చేసి వాళ్ళు చెప్పారు, కొంచెం రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ మాకు వాళ్ళు ఇవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో వినయ్ ఏం చేసిందంటే, వాళ్ళ మనీ తిరిగి అంటే వాళ్ళ దగ్గర పోయి మనీ తిరిగి ఇప్పించిండు వాళ్ళ టీం అందరు కలిసి. సో ఏమైందంటే, లాయర్స్ ఉంటారు కదా, లాయర్స్ ఏమని అంటే వార్నింగ్ ఇచ్చారు. ఏమని అంటే, ఇది మొత్తం జ్యుడిషియల్ మ్యాటర్, లాని మీరు మీ చేతిలో ఎట్లా తీసుకుంటారు, ఏమైనా ఉంటే మీకు కేసు వేయండి, కోర్టులో కేసు వేసి వాదించండి, లీగల్ గా పోండి, ఇట్లా ఎందుకు వీళ్ళ దగ్గర వెళ్ళేసి మొత్తం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పింది. సో ఇది చూడండి, ఇది మీకు చదివితే మీకు తెలుస్తుంది. ఇది ఒక ఆర్టికల్ వినయ్ గురించి వచ్చింది. ఇలా పెట్టండి చూడండి. సో లాయర్స్ ఏం చేసారంటే, ఈయన మీద అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, వినయ్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేసి మొత్తం ఒక కేసు అయితే ఫైల్ చేశారు అండ్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే, ఇవన్నీ జ్యుడిషియరీ మ్యాటర్స్, మీ లా మ్యాటర్స్ మీ చేతిలో ఎట్లా తీసుకుంటారు, ఇది లా అండ్ ఆర్డర్ మ్యాటర్స్ మీ చేతిలో మీరు తీసుకోలేరు, ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కోర్టుకి వెళ్ళేసి సాల్వ్ చేసుకోండి, ఇట్లా ఎందుకు ఇల్లీగల్ అంటే లీగల్ గా కాకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో కేసు అయితే ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూట్యూబ్ ఛానల్ ని తీసేయడానికి, సో అందరు లాయర్స్ కక్ష కట్టి పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ కేసు అయితే ఫైల్ చేయించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన తర్వాత వినయ్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. చాలా అంటే మొత్తం ఉంటుంది కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అది ఇది అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ లాయర్స్ ఉన్నారు కదా, వీడు ఎందుకు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకొని ఎందుకు ఇట్లా ఇల్లీగల్ పనులు చేస్తుండు, ఇది లా పని కదా అని చెప్పేసి మొత్తం కక్ష కట్టి నా మీద యూట్యూబ్స్కి అయితే మెయిల్ రాసింది. యూట్యూబ్ కూడా ఎట్లా ఇదంతా యాక్సెప్ట్ చేస్తారు నాకు అర్థం అవుతలేదు. ఎందుకంటే దీంట్లో అసలు కొంచెం కూడా వాయిలెన్స్ లేదు, వాయిలెన్స్ లేకుండా కంటెంట్ ఇది. ఏం తెలియకుండా వాళ్ళు ఇట్లా మెయిల్ రాస్తే అంటే 1 by 1 మెయిల్ రాస్తా ఉంటే దాన్ని తీసేస్తారా వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్. 11:58కి మెయిల్ వచ్చింది, 12 o'clock ఛానల్ ఎగిరిపోయింది. సో ఇట్లుంటది మన ఇండియాలో. ఎట్లుంటది అంటే, నార్మల్ గా మనం లైక్ నార్మల్ కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమనుకుంటామంటే, కోర్టులో ఒక కేసు వేస్తే అది మినిమం 15 to 20 years అయితే సాగుతుంది. ఓకే, అది మనకు అందరికీ తెలిసిందే. సో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు ఏ సోర్స్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, వినయ్ దగ్గర వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటే అట్లీస్ట్ ఆయన హెల్ప్ చేస్తే మన పైసలన్నా మనకు వస్తుంది కదా అని ఆ మైండ్ సెట్ తోటి అంటే వినయ్ దగ్గర వచ్చి హెల్ప్ కోసం అయితే కోరిండ్రు. కానీ ఈ అడ్వకేట్స్ వాళ్ళు ఏం చేసిర్రు, ఈయన ఎట్లా తీసుకుంటాడు లాని చేతిలో అని చెప్పేసి మొత్తం కక్ష కట్టి మా ఛానల్ నే తీపిచ్చేసారు. సో ఇది యాక్చువల్ రీజన్. సో ఇది ఇవాళ బ్లాగ్. రోబోట్ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తామంటే బాయ్.